మోసం కానీ నేరం కానీ చాలా కాలం దాగదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎప్పుడో ఒకప్పుడు అది బయటపడడం 100% ఖాయం. నేరస్తులు ఎప్పటికీ తప్పించుకోలేరు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ నేరం బయటపడడం, వారికి శిక్ష పడడం రెండు ఖచ్చితంగా జరుగుతాయి. అందుకే పోలీసులు కూడా నేరస్తులు వదిలేసి ఆ ఒక్క క్లూ కోసం వెతుకుతారు. అయితే కొన్నిసార్లు కొందరు తెలివైన నేరకాలు ఏళ్ల తరబడి తప్పించుకొని తిరుగుతారు. తమకున్న తెలివితేటల్నే పెట్టుబడిగా పెట్టి మోసాలకు పాల్పడుతుంటారు. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి ఏకంగా తన తల్లిలా వేషం వేసి ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకున్నాడు. అలా అతని వ్యవహారం 3 ఏళ్ల పాటు సాగింది. కానీ చివరికి అడ్డంగా బుక్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా ఇటలీలో ఓ వ్యక్తి ఏకంగా 53 ఏళ్ల పాటు అంధుడిలా యాక్ట్ చేసి సర్కారు పెన్షన్ను కొట్టేశాడు. మిలియన్ యూరోలు మోసంతో పొందాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మామూలు టాలెంట్ కాదు నీది అంటూ నెటిజన్లు అవాకవుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఇటలీలో 70 ఏళ్ల వృద్ధుడు 53 సంవత్సరాలుగా అంధుడిలా నటిస్తూ వైకల్య పెన్షన్ కింద మిలియన్ యూరోలకు పైగా మోసం చేశాడు. ఆర్థిక పోలీసులు నిఘా పెట్టి అతన్ని సాధారణ కార్యకలాపాలను రికార్డు చేసి మోసాన్ని బయటపెట్టారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి అక్రమంగా పొందిన ప్రయోజనాలు నిలిపివేయబడ్డాయి. ఇటాలియన్ నగరమైన వెన్సెంజాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా 50 ఏళ్లకు పైగా ప్రభుత్వాన్ని చీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే నెల నెలా కళ్లకు నల్లని కళ్లద్దాలు, చేతిలో కర్ర పట్టుకుని వచ్చి పెన్షన్ తీసుకుని వెళ్లే అతనిపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. అయితే ఓ రోజున అతడు మార్కెట్లో హాయిగా కూరగాయలు కొనడం, అదేవిధంగా డబ్బులు ప్రతీదీ చెక్ చేసి ఇవ్వడం ఆర్థిక పోలీసుల కంట అనుకోకుండా పడింది. దీంతో అతని కదలికలపై ఓ కన్నేసి పెట్టారు. అతని దైనందిన కార్యకలాపాలపై ఆరా తీశారు. అతని ప్రతి కదలికలను దాదాపుగా 2 నెలల పాటు కెమెరాలో రికార్డు చేశారు. అయితే అతని టాలెంట్ ను చూసి పోలీసులే షాక్ అయ్యారు. తను హాయిగా తోట పని చేసుకోవడం, ఇంట్లోకి కావలసిన వస్తువులన్నీ షాపింగ్ చేసుకోవడం, మార్కెట్లో నగదును చెల్లించడం లాంటివి సాధారణంగానే చేసేవాడు. దీంతో ఇదంతా వీడియోగా రికార్డు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిజమైన అంధుడు కాదని తేల్చారు. ఈ సాక్ష్యాల ఆధారంగా వెన్సెంజో ప్రాసిక్యూటర్ కార్యాలయం అతనిపై ఇటాలియన్ ప్రభుత్వాన్ని మోసం చేశాడనే అభియోగం మోపింది. తదనంతరం ఆర్థిక పోలీసులు అన్ని సంక్షేమ సామాజిక భద్రతా ప్రయోజనాలను వెంటనే నిలిపేయాలని ఆదేశించారు. గత 5 సంవత్సరాలుగా అతను సంపాదించిన అక్రమ లాభాలపై ఐటీ అధికారులు కూడా పన్ను విధించారు. ఇది దాదాపు 2 లక్షల యూరోలు. అయితే ప్రస్తుతం 70 ఏళ్లున్న అతడు గత 53 ఏళ్లుగా తనను తాను అంధుడిగా ప్రకటించుకొని దానికి కావలసిన దొంగ సర్టిఫికెట్లను ప్రభుత్వ కార్యాలయంలో సమర్పించాడు. దీంతో అతనికి వైకల్య పెన్షన్ మంజూరు చేసింది ఇటలీ ప్రభుత్వం. ఇక అప్పటి నుంచి అంధుడు వేషం వేసుకుని ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నాడు. వచ్చిన డబ్బులతో హాయిగా బ్రతుకుతున్నాడు. ఇలా 53 ఏళ్లలో 1 మిలియన్ యూరోలకు పైగా ఈ జాదుగాడు లబ్ధి పొందినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఓ వ్యక్తి మోసంతో అర్ధ శతాబ్దానికి పైగా ప్రభుత్వం డబ్బును కాజేయడంపై దేశ ప్రజలు మండిపడుతున్నారు.